గెలుస్తారు అనుకుంటున్నావు కిరణ్? ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. మొత్తం వేరే లెవెల్ ఉంటుంది మ్యాచ్. చూడరు మీరు. మహేందర్ ఎవరు గెలుస్తారు? మహేందర్, భరత్, ఒక్క ఓవర్లలో 14 రన్లు కొట్టాలి. 4 బౌండరీస్, లేకపోతే 2 6 ఒక 4. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఈ కౌంటీ. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ దినేష్ అన్న బౌలింగ్, మైసూర్ వంశీ బ్యాటింగ్. మొదటి బాల్ ఫస్ట్ బాల్ బౌండరీ. గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ మైసూర్ వంశీ. సెకండ్ బాల్ ఓ గుడ్ బాల్ ఫ్రమ్ పంజా దినేష్ అన్న. మంచి లెంగ్త్ వేసాడు బాల్. ఇద్దరైతే ఎండలో బట్టలు చింపుకొని ఆడుతారు ఎవరు గెలవాలని చెప్పేసి. ఇద్దరు గెలవాలనుకుంటారు. థర్డ్ బాల్, ఈ బాల్ ఏమవుతుందో. ఓహో అద్భుతమైన లెంగ్త్ బాల్ ఫ్రమ్ దినేష్ అన్న. మంచి చాలా లెంగ్త్ బాల్ వేసాడు. 3 బాల్ 3 బౌండరీలు కొట్టాలి, లేకపోతే ఒక 6 4 కొట్టాలి. కొడతారా లేదు చూద్దాం. ఫోర్త్ బాల్ వైడ్ బాల్. బౌలర్ కి ప్రెజర్ పడినట్టుంది బ్యాట్స్మెన్ చూసి వైడ్ బాల్ వేస్తున్నాడు. ఫోర్త్ బాల్, ఈ బాల్ ఏమవుతుందో. అనదర్ బ్లండర్ వైడ్. ఫోర్త్ బాల్ 2 వైడ్లు వేసిన తర్వాత ఈ బాల్ ఎలా వేస్తాడో చూద్దాం. అరే భారీ ర్యాపిడో, పెద్దది, చాలా పెద్దది. మైసూర్ వంశీ అద్భుతమైన షాట్. కళ్యాణ్ 2 బాల్ 1 బౌండరీ కొడతాడు వంశీ. ఆల్రెడీ 1 సైడ్ కొడతాడు మా బౌలర్ పంజా దినేష్ అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏం ఫలిస్తలేవు. 5th బాల్. ఓ గుడ్ బాల్ ఫ్రమ్ పంజా దినేష్. వాట్ ఏ మ్యాచ్. 1 బాల్ 1 బౌండరీ. ఎవరు గెలుస్తారు, పంజా దినేష్ మైసూర్ వంశీయా? 1 బాల్ 1 బౌండరీ. లాస్ట్ బాల్ ఎవరు గెలుస్తారు? ఉత్కట్టంగా ఉంది. లాస్ట్ బాల్ బౌండరీ పోతుందా? దినేష్ అన్న ఉరుకుతాడా? లాస్ట్ బాల్ కౌంటరీ 1 బై మైసూర్ వంశీ. అద్భుతమైన బ్యాటింగ్. ఈ కౌంటీ గురించి వారం రోజులు మాట్లాడినావు. ఏంది నీ పర్ఫార్మెన్స్? అయితే ఓడిపోలేదు, లాస్ట్ బాల్ వరకు వచ్చింది. లాస్ట్ బౌండరీ కొట్టలేదు, లోపలికి వేసిన బాగా క్లిక్ చేసిన. ఎనీవేస్ వంశీ మంచి ఆడిండు. వెళ్ళిపోయాడు వంశీ. ఇంటికి పోను వాడు.